ఏం జరిగింది అసలు? నిజంగా ఒక భార్యని ఇంకొకరితో పడుకోబెట్టి భర్త ఆ వీడియోలు తీసి తనను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దోచుకునే ఒక వ్యాపారం పెట్టుకున్నాడా? ఎక్స్క్లూజివ్ గా ముందున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. జైలు నుండి బయటకు వచ్చారు. అసలు ఏం జరిగింది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. మీ అందరి ముందు ఉన్న నిజాలు కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నదున్నట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే అండి. మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశంలో డిఫరెంట్ లాంగ్వేజెస్ లో కూడా ఇన్స్టాగ్రామ్ లో మీపై మీమ్స్, ట్రోల్స్ వేశారు. మీరు బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ చూసారా? ఏమనిపించింది అసలు మీకు ఇవన్నీ చూసిన తర్వాత? అంటే మేము చెయ్యని తప్పుకి అంటే ఎంత ట్రోల్ చేసి మమ్మల్ని ఇంత రోడ్ మీద పడతామని మేము అసలు కళ్ళ కూడా అనుకోలేదు. ఇదేంట్రా అంటే అన్న ముందు దొరకగానే తల మీద కొట్టేశాము. అంటే మేము నార్మల్గా ఫ్యామిలీ తోటే చేసిన వీడియోలు, మళ్ళీ దాంట్లో వల్గర్గా చేసిన వీడియో ఒక్కటి కూడా లేదు. ఏం లేకుండానే ఇవన్నీ జరిగాయా? అంటే ఒకరిని నమ్మినప్పుడు మోసచిత్రాన్ని తెలియక మాది మొత్తం చెప్పేసినాం అన్నమాట. మా ఫ్యామిలీ ఇష్యూస్, మాది పరిస్థితి ఎట్లుంటది అని చెప్తే అతను మాకు హెల్ప్ చేస్తాడేమని నమ్మితే అతనే మమ్మల్ని నమ్మించి మోసం చేసి ప్రమాణం వేసి ప్రమాణపూర్వకంగా ఈ ఇంటర్వ్యూలో ఒక్క అబద్ధం కూడా ఆడకుండా ఉన్నదున్నట్టుగా నిజం చెప్తారని మాటిస్తారా? నిజం చెప్తాం. మాకు నమ్మకం లేదోరా. సంజయ్ అనే వ్యక్తి లలిత అంటే శరత్ భార్య అకౌంట్ కి డబ్బులు కొట్టాను అని చెప్పి రాశాడు. కొట్టాడా నిజంగానే? బాగా చెప్పారు. ఎంతకీ ఫోన్ పేగా పిల్లలకు కొనిచ్చిన సైకిల్ ఏసీ ఇచ్చింది, మాకు గిఫ్ట్ ఇచ్చింది ఏసీ. నాకు ఇంట్లో అవన్నీ మొత్తం లేక క్యాల్కులేట్ చేస్తే 70, 80 to 1 lakh వరకు వచ్చింది. ఒక తెలియని వ్యక్తి అంటే ఒక సంవత్సరం కింద పరిచయం అయిన వ్యక్తి ఇంట్లో ఏసీలు ఇస్తున్నాడు, పిల్లలకు బట్టలు ఇప్పిస్తున్నాడు, పిల్లలకు సైకిల్ ఇప్పిస్తున్నాడు, భార్య అకౌంట్ కి డబ్బులు కొడుతున్నాడు. అమాయక మీరు కించం అప్పుపత్రం లేకుండా అట్లీస్ట్ మన 10,000 రూపాయలే ఓ మనిషిని నమ్మిస్తలేడు. అట్లాంటి పరిస్థితులలో ఇవన్నీ చేస్తున్నాడు అంటే మరి ఈ వ్యక్తి ఆలోచన ఏమున్నది? ఈ వ్యక్తి ఎందుకు ఇది చేస్తున్నాడు? నీకు ఎప్పుడు అనుమానం చెప్తున్న స్టోరీ అంతా వేరు. డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో నీకు పరిచయం అని చెప్తున్నాడు. నిజంగా ఇన్స్టాగ్రామ్ లో నీకు సంజయ్ కి పరిచయం ఉందా లేదా? పరిచయం ఉంది. ఎప్పుడు పరిచయం ఉంది? కాదు, ఈయనకి ఇన్స్టా ఉంది కదా, దాంట్లో నా ఐడి ఉంటుంది కదా, అట్లా మెసేజ్ చేసి నాకు అట్లనే పరిచయం. అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్, చాలా. సో ఇప్పుడు చాట్ చేసింది మీ హస్బెండ్ నువ్వా? నేనే. నువ్వే స్టార్ట్ చేసినావు. తూ సమझा? हाँ नहीं तू समझा नहीं. సార్ ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.